నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూసేవాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల తాజా అప్డేట్ న్యూస్ అయితే మన పీడీఎఫ్ రాజా ఛానల్‌లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, మీలో ఎవరికైనా జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ జమ అయినట్లయితే దయచేసి జమ అయిందని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం పెన్షన్ ఇంకా జమ కాలేదండి. సో, ఇక్కడ పెన్షన్స్ జమ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నందిగామ ట్రెజరీలో పెన్షన్స్ కూడా జమ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు జమ అవుతాయి. పీఆర్సీ గురించి చెప్పండి అంటున్నారండి. సార్, పీఆర్సీ గురించి ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. సో, నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉందన్నమాట. సో, ఈరోజు ఏమైనా క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఉండొచ్చు. అంటే మొత్తానికి ఒక క్లారిటీ కోసం చెప్తున్నా సార్. ఇది పీఆర్సీ అనేది కమిషన్ నియమించినప్పటికి కూడా సో, నివేదిక సమర్పించాల్సిన గడువు పూర్తయింది. కానీ నివేదిక అనేది సమర్పించలేదు. కాబట్టి పీఆర్సీ కమిషన్‌ను ఫస్టు నియమించాలి. అలాగే పీఆర్సీ కమిషన్‌కి ఒక 1 ఇయర్ పాటైతే గడువు ఇవ్వాలి. సో, ఇప్పుడు మనము 2024లో పీఆర్సీ కమిషన్‌ను నియమించినట్లయితే 2025 ఎండ్ కల్లా మనకు నివేదిక రావచ్చు. సో, నివేదిక వచ్చిందంటే అది అమలవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో, మొత్తానికి 2025 ఎండింగ్ కల్లా ఆహ్, అవ్వచ్చండి. అమలవ్వచ్చు. లేదా 2026 అయినా రావచ్చు. చెప్పలేము. కానీ ఈ లోపల ఐఆర్ అయితే తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ప్రకటించలేదు అంటే ఈ 2 ఉద్యోగ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో, ప్రభుత్వం త్వరగా వీటికి సంబంధించి సంబంధించి ఈ విషయాలనైతే ఉద్యోగ పెన్షనర్స్‌కి మేలు చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్లు మరియు ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. సో, పీఆర్సీ గురించి అయితే తర్వాత డీటెయిల్‌గా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ మనము అయితాము. ఫ్యామిలీ పెన్షన్ నాట్ రిసీవ్డ్ బై మీ అనైతే అంటున్నారండి. సో, పెన్షన్స్ ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. ఈరోజు జమ అవుతాయండి. నంద్యాల ట్రెజరీ సర్వీస్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ నాట్ రిసీవ్డ్. సో, ఇవి కూడా రిసీవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కర్నూలు ఎస్టీఓ కూడా ఇంకా పడలేదు. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంకా పడలేదంటే మీరు కర్నూలు ట్రెజరీలో ఉన్నట్లయితే, ట్రెజరీ పరిధి కిందకి వచ్చినట్లయితే సో, మీకు జమ కాలేదు అంటే చెక్ చేసుకోండి. ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో, మనకు ఆర్‌బీఐ ఈకుబేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు. సో, ఈకుబేర్ సిస్టమ్ అనేది ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ అండి. సో, ఇది ఎలా పనిచేస్తుందంటే, మన ఏపీలో మొత్తం ఎన్ని ట్రెజరీలు 211 ట్రెజరీలలో మొత్తము ఇది ఈచ్ ట్రెజరీ నుంచి అక్కడక్కడ ర్యాండమ్‌గా అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాచ్ నంబర్స్ అలాట్ చేస్తుంది. సో, వారికి మొదట పేమెంట్ చేసేస్తుంది. అలాగే మొత్తం అన్ని ట్రెజరీలలో. మళ్ళా మిగిలిన వారికి మళ్ళా బ్యాచ్ నంబర్స్ అలాట్ చేస్తుంది. మళ్ళా పేమెంట్ చేస్తుంది. మళ్ళా బ్యాచ్ నంబర్స్ అలాట్, మళ్ళా పేమెంటు ఈ విధంగా కొనసాగుతుందండి. సో, ఇది ఈ సాఫ్ట్‌వేర్ యొక్క ఆహ్, నేచురాలిటీ అనమాట. సో, కాబట్టి మనము ఒక ట్రెజరీ పరిధిలో ఉన్నప్పటికి కూడా అందరికీ ఒకేసారి జీతాలు, పెన్షన్‌లు జమ అవ్వాల్సిన అవసరం అంటే అవుతాయి అనైతే ఎక్కడా లేదు. సో, మనకు కొద్దిగా సమయం అయితే పడుతుందన్నమాట. మన టైం రావాలి. ఇక కడపలో ఇంకా పెన్షన్ రాలేదు. చూడండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు పెన్షన్స్ కోసము. కర్నూలులో కూడా పెన్షన్ నాట్ రిసీవ్డ్. సో, ఈ విధంగా మీరు ఈ సిస్టమ్‌ని అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఆర్‌బీఐ ఈక్వేర్ సిస్టమ్ అనేది ఆ విధంగా పనిచేస్తుందనమాట.
సో, మీ సమయం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప మనం అక్కడ చేసేది ఏమీ లేదండి. సో, అది మాన్యువల్ ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ అనేది వన్స్ స్టార్ట్ అయిందంటే జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవరు తారుమారు చేయలేరనమాట. ఆటోమేటిక్‌గా పేమెంట్ అనేది దాని పనది చూసుకుంటూ ఉంటుంది. సో, నిధులు లేకపోతే అది ఆగిపోతుందనమాట. సో, కాబట్టి మనకు ఈరోజు ఖచ్చితంగా మాక్సిమం జమ అవుతాయి అనైతే చెప్పవచ్చు. పెన్షనర్స్ హెల్త్ కార్డ్ గురించి ఏమైనా చెప్పగలరా అంటున్నారండి. సో, పెన్షనర్స్ హెల్త్ కార్డ్ గురించి ఆహ్, ఏముంటుందండి, ఇప్పుడు కొత్తగా ఈహెచ్ఎస్ కార్డ్ వచ్చింది. సో, ఈ ఎన్టీఆర్ అనే పేరుతో వచ్చింది కాబట్టి మీరు న్యూ హెల్త్ కార్డ్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే ఈ హెల్త్ గురించి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్‌ను 2025 వరకు కూడా పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన ఛానల్‌లోనే ఆ వీడియో కూడా ఉంటుంది. అది మీరు చెక్ చేయగలరు. ఇకపోతే విజయవాడ ఈస్ట్ అండి. సో, విజయవాడ ఈస్ట్ పెన్షన్ నాట్ రిసీవ్డ్. ఇంకా ఇక్కడ కూడా మనకు రిసీవ్ కాల్స్ ఉంది. డీఏ పడుతుందా? డీఏ పడుతుందండి. సో, డీఏ పడాలనే కదా ఇప్పుడు మనము డీఏ మీకు పే స్లిప్‌లో వచ్చిందా? రాలేదా? నాకు ఒకటే అది చెప్పండి ఫస్టు. ఇప్పుడు ఈ డీఏ అనేది మనకు ఎలా యాడ్ అవుతుంది? మన బేసిక్‌కి బేసిక్ పేలో మనకు డీఏ అనేది 33.67% యాడ్ అయ్యుంటుంది. ఇంక వస్తుందా? రాలేదా? డౌట్ ఏముందండి? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫార్ములా తెలీదంటే నేను ఇప్పుడు ఫార్ములా చెప్తా చూడండి. సో, మన బేసిక్ పెన్షన్ ఎంతైతే ఉందో అది ఆహ్, ఒక 10,000 బేసిక్ ఉందనుకోండి. సో, ఇందులో మనకు 33.67% అయితే డీఏగా రావాలి. సో, అంటే డివైడెడ్ బై కాదండి. ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 10,000 ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. సో, ఇక్కడ మనకు రూ. 3,367 అయితే వస్తుందనమాట. సో, ఆ లెక్కన మీరు చూసుకోండి. మీ పే స్లిప్‌లో డీటెయిల్ అయితే ఉంటాయండి. సో, ఒకసారి అది చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా 100% డీఆర్‌లు అయితే పెరిగాయి. అందరికి కూడా జమ అవుతున్నాయి. విజయవాడ వెస్ట్ పెన్షన్ నాట్ రిసీవ్డ్. సో, విజయవాడలో ఇంకా జమ కావాల్సిన వాళ్ళున్నారు. నెల్లూరు 70% గ్యాస్ 70% జమ కాలేదంటున్నారు. మేబీ 70% ఇంకా జమ అయ్యుండకపోవచ్చు కూడా. నెల్లూరు జీతాలు, పెన్షన్‌లండి. నెల్లూరు ఎస్టీఓ ఆహ్, సంబంధించి జ్యుడిషియల్ పెన్షన్ నాట్ రిసీవ్డ్. సో, నెల్లూరులో కూడా పెన్షన్స్ అయితే జమ అవ్వాల్సిన అవసరం ఉందండి. కందుకూరులో పెన్షన్స్ అయితే ఇంకా జమ కాలేదు. గుడివాడ పెన్షన్స్ కూడా క్రెడిటెడ్ యెస్టర్‌డే. చూడండి ఇక్కడ మనకు యెస్టర్‌డేనే గుడివాడ పెన్షన్ అనేది జమ అయినట్టు మన మిత్రులు చెప్తూ ఉన్నారు. సో, కర్నూలు పెన్షన్ ఇంకా జమ కావాల్సిన అవసరం ఉంది. వాట్ హ్యాపెండ్ టు ఆర్‌బీఐ అంటే అదే పేమెంట్ సిస్టమ్ అండి. అక్కడ డబ్బులు చూసుకొని, నిధులను చూసుకొని అది జమ అవుతుంది. కానీ ఖచ్చితంగా నిధులైతే ఉన్నాయి. జమ అవుతుంది. సో, అనంతపురం పెన్షన్ రావట్లేదు. జమ అవ్వాల్సి ఉంది. ఇంకా తిరుపతి ఫ్యామిలీ పెన్షన్ జమ కావాలి. యువర్ పర్సెంటేజ్ ఈస్ రాంగ్. ఓకే.
అంటే మనం చెప్తున్న ఈ పర్సెంటేజ్ రాంగ్ అని చెప్తున్నారండి. ఇప్పటివరకు 70% జమ అయ్యి ఉంటాయి అనేది జస్ట్ ఎస్టిమేటెడ్ అండి. ఇంత జమ అయ్యాయనైతే కాదు. సో, ఎస్టిమేటెడ్ అనమాట. ఎస్టిమేటెడ్‌లా తీసుకోండి. సో, పెన్షన్స్ ఎక్కడ రాలేదు. సాలరీలు ఏమో వచ్చాయి. మీరు చెప్పండి. ఒకటి జరిగింది. పెన్షన్స్ ఎప్పుడు పడతాయి? కరెక్ట్‌గా చెప్పండి. మ్యాజిక్ ఫిగర్ వద్దు. కరెక్ట్‌గా ఈరోజు పడతాయండి. ఇక గుంటూరు ఫ్యామిలీ పెన్షన్ లేదు. పడలేదు. సో, జమ కావాల్సయితే ఉంది. టీడీపీ వచ్చాక 2 నెలలయింది. ఈ 2 నెలల్లో 3 మూడో తేదీ పెన్షన్స్, జీతాలు పడుతున్నాయి. ఇలా ఇంకా పడలేదు. ఓకే. ఇంకా పడలేదు. టీడీపీ వచ్చింది. తొందరగా పడతాయన్నారు. ఇంకా పడలేదు అంటున్నారు. సార్ ఈరోజు 2వ తేదీ కదండీ సార్! ఈరోజు చెక్ చేయండి. ఈరోజు పడతాయి మాక్సిమం. టీడీపీ అనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉద్యోగులకు సంబంధించి న్యాయమైన డిమాండ్స్ కొన్ని ఉంటాయండి. ఉద్యోగులకు సంబంధించి సపోజ్ 1వ తేదీన జీతాలు జమ చేయొచ్చు. ఒకవేళ 1-5 తేదీ వరకు జమ చేసినా పర్లేదు. వారికి సకాలంలో ఈ బెనిఫిట్స్ అంటే లైక్ డీఏ అరియర్స్ గానీ, పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ గానీ, పీఆర్సీ అమల్లో ఆలస్యం చేయకుండా, అలాగే సరైన ఐఆర్ ఇస్తూ, ఫిట్‌మెంట్ ఇస్తూ, ఈ విధంగా చేస్తూ ఉంటే ఉద్యోగులు జీతాలు 1-7 తేదీ జమ అయినా కూడా పెద్దగా పట్టించుకోరండి. వాళ్ళ అలవెన్సెస్ ఇవన్నీ సకాలంలో వస్తాయి. ఎక్కడైతే వీటిలో కోత మొదలవుతుందో, ఇవి రాకుండా బెనిఫిట్స్ రాకుండా పోతాయో, వాళ్ళకు ఈ విధంగా ధర్నాలు అవన్నీ కూడా చేయడం జరిగింది. సో, కనీసం జీతాలైనా త్వరగా వేయాలి కదా! అని అయితే వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. సో, ప్రభుత్వం ఇది ఆలోచించాలండి. సో, ఇంకా మన మిత్రుడు బాలకృష్ణ గారు. మిస్టర్ బాలకృష్ణ ఇప్పటికి జమైన వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా డీఏ కలవలేదురా! ఓకే అండి. సో, డీఏ కలవలేదు అంటున్నారు. దీనికి సమాధానం చెప్తాను. సో, మీరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మీకు తెలుసా? సో, సీఎఫ్ఎంఎస్ ఐడీ మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు మీ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి మీ యొక్క పేస్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా? సో, చెక్ చేసుకొని మాట్లాడు మిస్టర్ బాలకృష్ణ గారు. ఊరికే వాగొద్దండి. ఎందుకంటే ఇలాంటి ఆహ్, మీరు ఇలాంటివి మాట్లాడటం వల్ల సో, ఏమి యూజ్ ఉండదు. మీరు ఎన్ని క్వెషన్స్ అయినా అడగండి చెప్తాను. సో, దీనికి జవాబు మీకే వదిలేస్తున్నాను. సో, దీనికి జవాబుగా మీ యొక్క పేస్లిప్‌లో ఖచ్చితంగా మీ పేస్లిప్‌లో ఎంతైతే నెట్ అమౌంట్ ఉందో రూపాయి, ఒక పైసా కూడా తగ్గకుండా జమ అవుతుందండి. నెట్ అమౌంట్ ఎంత ఉంటే అంత ఖచ్చితంగా మీ అకౌంట్‌లో జమ అయ్యి తీరాల్సిందే. సో, డీఏ ఎందుకు కలవలేదు? ఎవ్వరికీ కూడా కలవలేదని ఎట్లా చెప్తారు? నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా అండి. డీఆర్‌లు కలిసాయి అందరికి. మీకు అంటే బాలకృష్ణ మీకు లెక్కలు వేసుకోవడం అంటే ఒకవేళ నిజంగానే కలిసుండకపోవచ్చు. మీరు మీ డీడీఓ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు పే స్లిప్స్ ఎప్పటి నుంచి జనరేట్ అవుతున్నాయి? 25థ్ నుంచే జనరేట్ అవుతున్నాయి. సో, అక్కడ మనము పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఏమైనా ఉంటే డీడీఓని క్వెషన్ చేయాలి. లేదంటే ఎస్‌టీఓకి డైరెక్ట్‌గా కాల్ చేసి అడగాలి. లేదంటే అక్కడికెళ్ళి నా బిల్లు ఇది నాకు ఇంత 33.67% ఎక్కడ చూపించండి అని అయితే క్వెషన్ చేసే అధికారం మనకుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేయొచ్చు. హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు. సో, మళ్ళీ వాళ్ళు సరిచేసి రీసబ్మిట్ అయితే చేస్తారనమాట. సో, అంతేగాని కలవలేదు అనంటే మీరిప్పుడు కలవలేదు అంటే వాళ్ళొచ్చి ఇప్పుడు కల్పిస్తారా ఏంటి? మీరే కదా చెక్ చేసుకోవాల్సింది. మీదే కదా బాధ్యత. కాబట్టి మీరు వెళ్లి ముందు ఆ పని చూడండి. ఇలాంటి పనులు మానుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు గనుక ఏమైనా జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్లయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.